ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి పేద పేద ఉపన్యాసాలు, అధికారంలోకి వస్తే అది మర్చిపోవడం, అదే విచిత్రం. ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీనో జనసేన ఉద్యమాలకు పిలుపునిచ్చే వీళ్ళు ప్రభుత్వం ఆ రోజున హౌస్ అరెస్టులు చేసేది. చేసినప్పుడు నేను అనేక సార్లు ప్రస్తావించా, బుద్ధుండాలా వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి, వాళ్ళు ఉద్యమం చేస్తారు. చేతనైతే నీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ మంత్రులు కూడా, అధికారపక్ష మంత్రులు ఎమ్మెల్యేలు దాని మీద ఆన్సర్ చేయండి, అవసరమైతే దానికి తగినటువంటి విధంగా సమాధానం చెప్పాలి. కానీ పారిపోవడం ఏంటి, వాళ్ళను గృహ నిర్బంధం చేయడం ఏంటి, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని. ఆనాడు అలాంటి హక్కులు కోరుకున్నటువంటి ప్రభుత్వం అదే రెండు పార్టీలు అధికారంలోకి వచ్చి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కుతారు. ఇవాళ మెడికల్ కళాశాలకు సంబంధించి పీపీపీ అంశం మీద వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. వాళ్ళు చేతనైతే నీ ఆన్సర్స్ మీరు చెప్పేశారు కదా, వాళ్ళ ఆరోపణలు వాళ్ళు చేశారు, మీ ఆన్సర్ చెప్పి అలా తర్వాత ఉద్యమిస్తే పోయేదే ఉంది. ఎలాగూ మనం చేసుకునేదే కదా. కానీ ఇంట్లో నుంచి బయటికి రావడానికి వీల్లేదు, అడుగు బయట పెట్టడానికి వీల్లేదంటే నీ ఎంత ప్రభుత్వాలు నడుపుతున్నామా మనం? నిజాయితీ ఉందా మన దగ్గర లేదా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? మనం ప్రజాస్వామ్యం గురించి పోచుకోలోపని అసలు చాలా చెప్పాం కదా. ఇవాళ అధికారంలోకి రాగానే ప్రజాస్వామ్యం అనేటటువంటిది మన చెప్పు చేతల్లో ఉండే నియంతృత్వమా? ఇదివరకు అతని నియంత, ఇప్పుడు మన నియంత్రణ మనం ఒప్పుకుంటున్నామా?